ప్రశాంత్, రేగడి గణపూర్ విలేజ్ మాది, చేవెళ్ళ మండల్. ఈరోజు మధ్యాహ్నం మేము మా చేనులో పని చేసుకొని మధ్యాహ్నం లంచ్ చేద్దామంట అని చిట్టంపల్లి గేట్ నక్షత్ర హోటల్కు బిర్యానీ తిందామని వెళ్ళాం. వెళ్ళినాక మేము ఒక ఫుల్ బిర్యానీ ఆర్డర్ చేసినాం. ఆర్డర్ చేసినాక అందులో మన బాసాలు స్టీల్ వచ్చిందండి. స్టీల్ వచ్చిందని వాళ్ళ స్టాఫ్ని పిలిచి చెప్పినాం, స్టీల్ ఉంది అందులో అంటే వాళ్ళు ఏమన్నారు, మేము తింటున్నాం, మా పర్మిషన్ లేకుండానే వాళ్ళు తీసుకొని మటన్ బిర్యానీ తెచ్చి మా ముందర మళ్ళీ పెట్టేసరికి ఏమైంది, మళ్ళీ అందులో కూడా గ్రేవీ లేదు, ఏమీ లేదు, పీసులు తక్కువ ఉన్నాయి. అరే ఇట్లా ఎందుకు చేసిర్రా, మేము అమౌంట్ ఇస్తున్నాము, ఇంతకుముందు తప్పు చేసిర్రు, మళ్ళీ ఇట్లా చేస్తుర్రు అంట అని చెప్పి అడిగి వాళ్ళ ఓనర్తో అనిపోయి అడుగుతుంటే వాళ్ళ ఓనర్ కొంచెంసేపు లేదు అది ఇది అంటాను అన్నాడు. అన్నాక అరే అట్లెట్లా అవుతుంది, మాకు ఇట్లెట్లా చేసిర్రు అంటాను మేము అంటే ఆయన ఏమంటాడు, ఆయన రేస్ అయిపోయింది, ఏకదం రేస్ అయిపోయి ఏందిరా ఇది చూసుకున్నామంటని అన్నారు. మేము ఇట్లనే ఉన్నాం గ్యాంగ్, మేమందరం ఉన్నాగానే వాళ్ళ స్టాఫ్ మొత్తం మా పైన చైర్స్, రాడ్స్ ఏవి ఉంటే వాళ్ళ చేతికి ఏది దొరికితే దాంతో మా మీద మొత్తం అటాక్ చేసి ఒక విచక్షణ రహితంగా మా మీద అటాక్ చేసిరు. మమ్మల్ని అందరినీ ఘోరంగా కొట్టిరు. ఒక్కొక్కరికి ఈయనకు మొత్తం వాతలు వచ్చేటట్టు ఏది దొరికితే దాంతో కొట్టిరు. మీరే దయచేసి మన పోలీస్ యాజమాన్యం, మీడియా మిత్రులు మీరందరు కలిసి మాకు న్యాయం చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. నేను వచ్చిన తర్వాత ఏమైందంటే వీళ్ళందరినీ కొడుతూ ఉన్నారు. నేను అక్కడనే ఉండి 100 డైల్ కాల్ చేస్తూ ఉన్నా. మరి చెవల మండలి కాబట్టి అక్కడ వెళ్ళిపోతుంది కాలు. ఆ గ్యాప్లోనే వచ్చేసి ఇక్కడ వెంబడి పడ్డారు వాళ్ళు. 2-3 దెబ్బలు తట్టుకోలేకపోయి అక్కడ అంతారం గేట్ వరకు ఉరుకుతుంటే కూడా ఒక 5-6 మంది వెంబడి వచ్చి ఆ స్వీట్ హౌస్ దగ్గర కూర్చున్నాను. మళ్ళీ గుంజుకొని వచ్చి రోడ్ పాయింట్ కొట్టుకుంటూ వచ్చి ఒక గ్యాంగ్ లెక్క వేసి అప్పటిలోపే మళ్ళీ చనగంలో పోలీసుకు వాళ్ళు ఒక 1/2 అవర్ తర్వాత రీచ్ అయిపోయేసరికి పోలీసు వాళ్ళు వచ్చినందుకు మాకు దెబ్బలు తప్పినాయి అనుకున్నాం. మీరు వాళ్ళని అడిగితే యజమాన్యం అంటే ఏమంటున్నా అంటే, మీరు బిల్లు కట్టారు కదా, మీరు ఇట్లా నొల్లి చేస్తురారా, మీరు ఏంది అట్లా సతాయిస్తారు, వస్తాయి ఇచ్చినాం కదా, ఎక్స్ట్రా ఇచ్చినాం కదా, అది తీసుకొని వెళ్ళిపోండి, ఇక మళ్ళీ పైసలు కట్టవలసి వస్తుందని చెప్పి చిల్లరగా ఇట్లా చేస్తారు అని చెప్పేసి మీరు చెప్పుకోండి, ఎవరు చెప్తే చెప్పుకోండి, 18 ఎకరాల భూమి ఉంది నాకు, ఎవరు చెప్పుకో వాళ్ళకి చెప్పుకోండి, ఏం చేస్తారా మీరు అని చెప్పేసి అటాక్ చేసారు అందరిపైన. రాడ్లు, ఆ చైల్రు, అది కేబుల్ వైర్ ఉన్నది వాళ్ళ దగ్గర. ఆల్రెడీ గరిటతోటి కొట్టుంది, మా దగ్గర వీడియో కొట్టుంది. ఇక మాదేమన్నా మిస్టేక్ ఉంటే వాళ్ళ ఫుటేజ్లో చూపించమనండి, మాదేమన్నా ఉంటే మరికొందరు రేగడి గణపూర్ గ్రామం చేవెళ్ళ మండలం నుంచి వచ్చి మన నక్షత్ర హోటల్లో ఈరోజు మధ్యాహ్నం లంచ్ ఆర్డర్ చేసినారు. ఒక చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ మరియు ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తే వాళ్ళు వేడికి వచ్చి వడ్డిస్తే అందులో ఇనుపచ్చువలు వచ్చినాయని చెప్పేసి కంప్లైంట్ చేస్తే వీళ్ళు చికెన్ బిర్యానీ బదులు మళ్ళీ వాళ్ళు మటన్ బిర్యానీ పెట్టినారు. ఆ మటన్ బిర్యానీ పెడితే ఆ మటన్ బిర్యానీలో దీంట్లో సరిగా స్పైసీ లేదు, ముక్కలు లేవు అని చెప్పేసి వీళ్ళు అడగగా, మీరెందుకు ఇట్లా చేస్తున్నారు, ఏం చేస్తారో మీరు పెట్టకపోతే అని చెప్పేసి ఓనర్ అని వాళ్ళని తిట్టడం జరిగింది. తిరిగితే అలా ఎందుకు తిరుగుతున్నాం అనగా గొడవ జరిగింది ఇద్దరి మధ్యన. ఆ గొడవలో భాగంగా ఈ హోటల్ సిబ్బంది వాళ్ళు వారిపై దాడి చేసినారని చెప్పేసి కంప్లైంట్. అయితే ఇనుప రాడ్లతో, వైర్లతో, మన గంటెలతో కొట్టినారని చెప్పేసి కంప్లైంట్. అందులో వారికి వీపుల మీద, కడుపుల మీద గాయాలైనాయని చెప్పేసి వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది.